సమయం సందర్భం వచ్చినా రాకపోయినా సరే ఆయన ధిక్కార స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ గా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆయన చేస్తున్న విమర్శలు ఆరోపణలు చిన్నా చితకవి కావు, అన్నీ సంచలనాత్మకంగానే ఉంటున్నాయి. మంత్రి పదవి ఇచ్చేంత వరకు ఆయన అలాగే మాట్లాడుతుంటారా, లేక క్రమశిక్షణ కమిటీ పిలిపించి మందలించే వరకు ఆయన అలాగే గలం విప్పుతుంటారా? ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. అధిష్టానం పిలుపు మేరకే నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన. అధిష్టానం తరపున సునీల్ కన్గోలు, బట్టి విక్రమార్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రస్తుత పిసిసి ప్రెసిడెంటు, ఆ రోజు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్రావు ఠాక్రే గారు అధిష్టానం తరపున హామీ ఇచ్చి తీసుకొచ్చిండ్రు. 20 నెలలు ఆలస్యమైన నాకు బాధ లేదు, కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తున్నాం. విన్నారుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాయిస్. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి తీసుకొచ్చారనేది చాలా కాలంగా ఆయన చేస్తున్న వాదన. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఎదురు చూశారు. ఈసారి ఆయనకు తప్పకుండా పదవి వస్తుందనే విశ్లేషణలు కూడా వెలువడ్డాయి. అయితే ఏమైందో ఏమో గానీ ఆయన పేరు జాబితాలో కనిపించలేదు. కొంతకాలం పాటు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయిన ఆయన ఆ తర్వాత ధిక్కార స్వరాన్ని వినిపించడం మొదలుపెట్టారు. దాంతో ఆయన వ్యవహార శైలి హస్తం పార్టీకి ఇబ్బందికరంగా మారిందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజాగా మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి మునుగోడులో అసంతృప్తి గలం వినిపించారు. దీంతో పార్టీలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని, అందుకే తాను తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారని ఆయన అంటున్నారు. పదవి ఇవ్వకపోవడం మోసమేనని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పదవి వస్తుందేమోనని ఆయన ఎదురు చూశారు. అప్పుడు రాలేదు. అయితే ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల సమయంలో భువనగిరి ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి తప్పకుండా ఇస్తామని పార్టీ ఢిల్లీ పెద్దలు మరోసారి హామీ ఇచ్చారు. వారు చెప్పిన ప్రకారమే పనిచేసి భువనగిరి ఎంపీని గెలిపించడంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అయినా సరే తనకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెడుతున్నారని, ఇది ఎంత మేరకు సబబు అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు నేతలకు మంత్రి పదవులు ఎలా ఇస్తారు అని కాంగ్రెస్ పెద్దలు వేస్తున్న ప్రశ్నకు రాజగోపాల్ రెడ్డి గట్టిగానే సమాధానం చెబుతున్నారు. ఆ విషయం నేను పార్టీలో చేరేటప్పుడు మీకు తెలియదా అని కాంగ్రెస్ పెద్దల్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒకే జిల్లాకు 3 మంత్రి పదవులు ఇవ్వలేమని అంటున్న వారికి కూడా ఆయన స్పష్టంగానే సమాధానం చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు ఇచ్చారు కదా, మరి నల్లగొండకు 3 మంత్రి పదవులు ఇవ్వడానికి ఏం అడ్డం వస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన తీరుపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినప్పటికీ ఇప్పటి వరకు ఆ విషయాన్ని క్రమశిక్షణ కమిటీ పట్టించుకోకపోవడం కూడా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్యవహారం తమ దృష్టికి రాలేదని క్రమశిక్షణ కమిటీ చెబుతున్నట్టు సమాచారం. అయితే వారు రాజగోపాల్ రెడ్డి విషయంలో చూసి చూడనట్టుగా ఉండటానికి వేరే కారణం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందుగాని, పార్లమెంటు ఎన్నికల ముందుగాని రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడం వాస్తవమేనని, అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు న్యాయం చేయలేకపోతున్నామని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. అదే అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. దాంతో ఆయనపై చర్యలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవని, అది పార్టీకి నష్టమని కాంగ్రెస్ పెద్దలు అనుకుంటున్నారని సమాచారం. దెబ్బతిన్న నేతను మరింతగా దెబ్బ కొట్టడం మంచిది కాదనే ఆలోచన అందరిలో ఉందని అంటున్నారు. ఏది ఏమైనా మంత్రి పదవి ఇచ్చేంత వరకు రాజగోపాల్ రెడ్డిలోని అసంతృప్తి జ్వాల ఆరిపోదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యను ఇలాగే వదిలేయకుండా ఢిల్లీ పెద్దలు కలగజేసుకుని తగిన పరిష్కారం సూచించాలని కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారట. ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉంటూ మంచి ఫాలోయింగ్ ఉన్న రాజగోపాల్ రెడ్డి పదే పదే అసంతృప్తి గలం వినిపిస్తూ ఉంటే అది పార్టీకి మంచిది కాదని అంటున్నారట. అంతేకాదు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని అంటున్నారు. కాబట్టి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలంటే వెంటనే ఇలాంటి సమస్యలను పరిష్కరించాలని సీనియర్లు దిశానిర్దేశం చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ధిక్కార స్వరాన్ని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి.